హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి JNTH 2122 బీటెక్ రిజల్ట్స్ నిన్న వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం, రాలేదు. దాని గురించి ఒకటి చెప్దామని చెప్పేసి ఇప్పుడు వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే ఈరోజు JNTH 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి మనం ఎదురు చూస్తా ఉన్నాం. అయితే JNTH రిజల్ట్స్ పోర్టల్ ఏదైతే ఉందో సర్వర్ డౌన్ అయిపోయిందండి. అది ఇప్పుడు కొడితే దాని మీద అది రిజల్ట్స్ పేజ్ ఓపెన్ కావట్లేదు. నిన్న నైట్ అయితే ఓపెన్ అయింది, ఈరోజు మాత్రం ఓపెన్ కావట్లే. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు. అయితే వీళ్ళు ఆ సర్వర్ డౌన్ అయిన రెండో రోజుకైతే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, ఎప్పుడు మనం గమనించాం. అయితే ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఏదో ఒక రిజల్ట్ అయితే వస్తుంది. మరి అది 2122 బీటెక్ రిలీజ్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా రీవాల్యుయేషన్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా అని. అయితే లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు 22 బీటెక్ రిజల్ట్సే ఉన్నాయి. అయితే 21 బీటెక్ రిలీజ్ అయిన 2 డేస్కి 22 బీటెక్ రిజల్ట్స్ ఏమైనా రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మొన్న 1112 అలాగే చేశాడు. అయితే ఒకేసారి రెండు వస్తాయని అయితే నేను నమ్మను. ఎందుకంటే సర్వర్ ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత డౌన్ అయిపోతుంది కదా ఎక్కువ మంది అయితే. ఇప్పుడు 21 బీటెక్ రిలీజ్ చేసి ఎక్కువ మంది సప్లీ రెగ్యులర్ వాళ్ళు ఉంటారు కాబట్టి అది ప్రాబ్లం ఉండదు. ఇక 22 అనుకోండి, తక్కువ మంది ఉంటారు కాబట్టి 2 రోజులు రిలీజ్ చేస్తే అప్పుడు వాళ్ళకి జామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట సర్వరు. మొత్తానికైతే సర్వర్ అయితే డౌన్ అయిందండి. ఒక్కసారి అయితే చూడండి, నేను చూశాను ఇందాక. ఇప్పుడు ఒకసారి రిజల్ట్ సర్వర్ చూసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.